ప్రజాపాలన అంటున్నారు, వాళ్ళు ఇండ్లలో పోవచ్చు అంటున్నారు, అందరికీ అందుబాటులో ఉంటున్నాం, మాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు అంటున్నారు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చినారు మరి మీరు? అది రానిరు కదా మమ్మల్ని. అక్కడికి అసెంబ్లీ దగ్గరికి వెళ్తే లోపల వేళ్ళ ఎక్కిచ్చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. ఎక్కడ పరిపాలన ఎక్కడ ఉందో వీళ్ళ దగ్గర? ఎక్కడ చెప్తాడు కదా మొత్తం ప్రజాపాలన అది అని చెప్పుకోవటం వరకు జనానికి తెలుసు, అందరికీ తెలుసు. ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకిస్తున్నారు కదా చెప్పుకోవటానికే. వీళ్ళంతా తిడుతున్నారు కదా రేవంత్ రెడ్డి. ఏ విధంగా తిడుతున్నారు మీరు చూడలేదా? ఊరికి చెప్పుకుంటే సరిపోదు కదా. ఏది ఆచరణలో, ఏది ఆచరణలో శూన్యం. ఈయనకేం అనుభవం లేదు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఎవడి మీదనో వాడు ఏదైనా సలహాలు ఇస్తే దాన్ని పాటిస్తున్నారు. తెలంగాణ మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు. తెలంగాణ అప్పుల్లో మునిగిపోయింది కదా. వేరే కంపేర్ చేయండి. ఇప్పుడు ఏపీ విపరీతంగా అప్పుల్లో ఉంది. వాళ్ళు కొంచెం క్రమేణా వాళ్ళు ముంచుకుంటున్నారు. ఇది ఎట్లా కాదు, క్రమేణా ఇంకా దిగజారిపోతుంది అది. అప్పులు ఇప్పుడు 2 సంవత్సరాలైనా రాజధాని లేదు, ఏం లేదు, అయినా వాళ్ళు ముంచుకుంటున్నారు. మనం ఎందుకు వీళ్ళకి చేత కావట్లేదు. ₹1 జనరేట్ చేయడం చేత కావట్లేదు. సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావడం చేత కావట్లేదు. కేసీఆర్ ఇన్కమ్ జనరేట్ చేశాడు. ఆయనకి అడ్మినిస్ట్రేషన్ ఉంది, కంట్రోలింగ్ ఉంది, ఎవరిని మాట్లాడించేవాడు కాదు. డిక్టేటర్ అయినా కానీ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ ఉంది అక్కడ. సిటీ డెవలప్మెంట్, సిటీ అంతా అతనికి ఓట్లు వేసారంటే ఎందుకు వేశారు? అడ్మినిస్ట్రేషన్ ఉంది. కరప్షన్ ఇంత లేదు, కరప్షన్ చాలా తక్కువ. వీళ్ళు వచ్చినాకనే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంత ఇబ్బంది పెట్టలేదు, మరీ అంత టూ మచ్ ఇబ్బంది పెట్టలేదు. రిటైర్ అయిన వాళ్ళకి ఆయన ఇచ్చాడు. ఈయన ఎవడు రిటైర్ అయినా అంతే సంగతి. రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడతాడు. ఆయన బాధ్యత, నువ్వు అధికారంలో ఉన్నావు, నీ పీరియడ్లో రిటైర్ అయినా అండి. నువ్వు ఆ మాటలు ఎట్లా చూస్తారా? ఒక సీఎం అనకూడదు. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు వీళ్ళు రిటైర్ అయ్యా, నీ పీరియడ్లో రిటైర్ అయ్యాడు కదా, ఆయన పెంచుకుంటే నువ్వు కూడా పెంచుకోపోయావు. వీళ్ళు రిటైర్ కాకుండా ఎందుకు రిటైర్ చేసావు? వీళ్ళని ఎందుకు సఫర్ చేస్తున్నావు? అది నేను అనేది. అందువల్ల ఏంటంటే ఆ మొండి వైఖరి తగ్గించుకొని పరిపాలన శాతం అయితే పరిపాలన చేయండి.